హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతాన్ని ప్రథమ శ్వాసాన్ని ఆది పర్వాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. లోకక్షేమం కోసం మునులు సముదాయం అంతా కలిసి దీర్ఘకాలిక సత్రయాగం చేయడానికి సమావేశం అయ్యారు. సత్రం అనేది ఒక యాగ విశేషము. దీన్ని 13 నుంచి 100 రోజుల వరకు చేస్తారు. ఇంకా ఎక్కువ కాలం చేసే యాగాలను దీర్ఘకాలిక సత్రం అని అంటారు. అటువంటి యజ్ఞాలు చేసే చోట్లకు సూతులు వచ్చి భాగవత కథల్ని పురాణ రూపంలో చెబుతూ అక్కడ చేరిన మునుల్ని ఇతర ప్రజానీకాన్ని సంతోషపెడతారు. సూతుడు అంటే క్షత్రియ పురుషునికి వైశ్య స్త్రీ వల్ల కలిగిన వాడిని అర్థము. ప్రస్తుత కథా భాగంలో వచ్చిన సూతుడు రోమహర్షణుడు కుమారుడైన ఉగ్రసవసుడు. ఇతడే సౌతి అని కూడా అంటారు. అట్టి సౌతిని చూడగానే ముని సమూహం అంతా కలిసి యాగం అయ్యేంత వరకు ఇక్కడే ఉంటూ పుణ్యకథలు చెప్తూ ఉండమని ప్రార్థించారు. ఉగ్రశవసుడు ముని పొంగవులారా, మీకు నమస్కరిస్తున్నాను. నేను రోమహర్షుడు కుమారుణ్ణి. మా తండ్రిగాడు వ్యాస మహర్షి ప్రియ శిష్యుల్లో ఒకరు. అందువల్ల అనేక పురాణాల నుండి భగవత్కథ చెప్పడంలోనూ వినేవారికి పుణ్యం కలిగే కథల్ని చెప్పడంలోనూ దిట్టను కనుక మీరు నా నుండి ఏ కథ వినాలని కుతూహలపడుతున్నారో చెప్పండి అన్నాడు. అప్పుడు మునులంతా ముక్తకంఠంతో ఏ కథ మనోహరంగా ఉంటుందో, ఏది కొత్తగా ఉంటుందో, ఏ కథలో ఉత్కంఠ పెంచే వింతలు విశేషాలు కాకుండా సంపూర్ణ జ్ఞానం కలుగుతుందో, ఏ కథ పాపాలను తొలగిస్తుందో నువ్వే ఆలోచించి మాకు అటువంటి కథ చెప్పు అన్నారు. ఉగ్రశవసుడు సౌనికాది మహర్షులారా, మీకు ప్రియమైన పవిత్రమైన కథను చెప్తాను వినండి. పూర్వం కృష్ణ ద్వైపాయనుడు వ్యాస మహర్షి అక్కడక్కడ పడి ఉన్న వేదాలన్నింటినీ చేర్చి వాటిని 4 వేదాలుగా విభజించాడు. తన ప్రియ శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని అనే వారికి ఈ 4 వేదాలని బోధించి వారి ధారణా శక్తితో జ్ఞప్తి ఉండేటట్లు అనుగ్రహించి వారి చేత సంక్షోప్త సూత్రాలను చేయించాడు. వేదాలను విభజించడం వల్ల ఆయన వ్యాసవ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు. తన తపో మహిమ చేత ఆయనే పురాణాలను కూడా 18గా రచించి ఆస్తిక లోకానికి ఎంతో మేలు చేశాడు. ఈ విధంగా వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు యుగ యుగాల్లోనూ గొప్ప మునులు, రాజులు వంశ చరిత్రలను, 4 వర్ణాలకు, 4 ఆశ్రమాలను, ధర్మాలను, విధులను, విధానాలని తెలిపారు. అందులో మహాభారతం ఒకటి. సకల దేవతల చేత ఆరాధించబడి శ్రీకృష్ణ మహత్యాన్ని, పాండవులు మొదలైన రాజుల చరిత్రలు ఎన్నో కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ధర్మ స్వభావం తెలిసిన వారంతా ఈ గ్రంథాన్ని ధర్మశాస్త్రం అని శ్లాఘించారు. పరమాత్మ జీవాత్మల సంబంధం తెలిసిన వేదాంతులంతా దీన్ని వేదాంత శాస్త్రం అన్నారు. నీతులు తెలిపే కథలెన్నో ఉండడం చేత దీన్ని నీతి శాస్త్రమని, నీతి కోవిదులు అన్నారు. కవులంతా చేరి కావ్య లక్షణాలున్న ఈ గ్రంథాన్ని కావ్యం అన్నారు. పూర్వ కథలు తెలిసిన వారు ఇతిహాసమని, ఉత్తమ పౌరాణికులంతా దీన్ని పురాణమని లోకంలో అనేక మంది అనేక విధాలుగా ప్రశంసిస్తున్నారు. ఈ గ్రంథమే మహాభారతం అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ మహాగ్రంథాన్ని శ్రీ మహావిష్ణు వంశతో పుట్టినవాడును, పరాశరుని కుమారుడును, ప్రాచీన ముని అయిన వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించాడు. కృష్ణ ద్వైపాయనుడు పరాశర మహర్షికి దాసరాజు పుత్రిక సత్యవతికి జన్మించాడు. అనగా ఈయన శ్రీ మహావిష్ణు వంశంతో జన్మించడం చేత వ్యాస, నారాయణ, హరి అనే సూక్తి ఏర్పడింది. అనగా విష్ణువు ఎత్తిన 21 అవతారాల్లో వ్యాసుడు ఒకడని శ్రీ భాగవతం చెబుతుంది. ఈయన రచించిన భారతం అన్ని మతాల వారికి హితాన్ని చేకూర్చేది కాబట్టి దీన్ని పంచమ వేదం అన్నారు. ఈ భారత కథ అంతా 18 పర్వాల్లో చెప్పబడింది. ఈ క్రమం పూర్తిగా చెప్తాను వినండి. ఆది పర్వం ఉదంకోపాఖ్యానం నుండి ప్రారంభమైన ఇందులో 9944 శ్లోకాలు ఉన్నాయి. సభాపర్వం కురుక్షేత్ర యుద్ధానికి దారితీసే ద్రౌపది వస్త్రాపహరణం గల ఈ పర్వంలో 4311 శ్లోకాలు ఉన్నాయి. అరణ్య పర్వం కిమ్మీరి సంహారంతో మొదలైన ఈ పర్వంలో 13664 శ్లోకాలు ఉన్నాయి. విరాట పర్వం పండిత సభతో రజింప చేస్తూ అందరినీ అలరించి ఈ విరాట పర్వంలో 6998 శ్లోకాలు ఉన్నాయి. ఉద్యోగ పర్వం ఉద్యోగం అంటే ప్రయత్నము. మొదట సంధికి, తరువాత యుద్ధానికి ప్రయత్నించే ఈ పర్వంలో 6998 శ్లోకాలు ఉన్నాయి. భీష్మ పర్వం భీష్ముని సర్వసేనాధిపతిగా అభిషేకించిన ఈ పర్వంలో 5884 శ్లోకాలు ఉన్నాయి. భీష్ముడు 10 రోజుల పాటు యుద్ధం చేస్తాడు. ద్రోణ పర్వం ద్రోణుని సర్వసేనాధిపతిగా అభిషేకించిన ఈ పర్వంలో 10,919 శ్లోకాలు ఉన్నాయి. ద్రోణుడు 5 రోజుల పాటు యుద్ధం చేస్తాడు. కర్ణపర్వం 2 రోజుల పాటు కర్ణుడు సర్వసేనాధిపతిగా అభిషేకించబడిన ఈ పర్వంలో 4,900 శ్లోకాలు ఉన్నాయి.
శల్య పర్వం. శల్యుడు ఒక రోజులో అరభాగం సర్వసేనాధిపతిగా అభిషేకించబడిన ఈ పర్వంలో 3220 శ్లోకాలు ఉన్నాయి. సౌప్తిక పర్వం. బ్రాహ్మణులకు ఇష్టమైన ఈ సౌప్తిక పర్వంలో 2874 శ్లోకాలు ఉన్నాయి. స్త్రీ పర్వం. ధర్మరాజు పట్టాభిషేకంతో కూడుకున్న ఈ పర్వంలో 1775 శ్లోకాలు ఉన్నాయి. శాంతి పర్వం. అందరికీ మేలు కలిగించేదైన ఈ అధ్యాయంలో 14,525 శ్లోకాలు ఉన్నాయి. అనుశాసిక పర్వం. భీష్ముని వలన సర్వధర్మాలను తెలిపే ఈ పర్వంలో 12,000 శ్లోకాలు ఉన్నాయి. అశ్వమేధ పర్వం. మిక్కిలి విపులంగా విషయాలను తెలిపే పండిత శ్రేష్ఠులు మన్ననలు అందుకునే ఈ పర్వంలో 4,420 శ్లోకాలు ఉన్నాయి. ఆశ్రమవాస పర్వం. ఈ విపులమైన అర్థాలతో శ్రేష్టమైన కథలతో నిండిన ఈ పర్వంలో 1106 శ్లోకాలు ఉన్నాయి. మౌసల పర్వం. ఈ పర్వంలో 300 శ్లోకాలు. మహాప్రస్థాన పర్వంలో 120 శ్లోకాలు. స్వర్గారోహణ పర్వంలో 200 శ్లోకాలు ఉన్నాయి. ఇట్టి మహాభారతాన్ని కృష్ణ ద్వైపాయనుడు లోక కళ్యాణానికే 3 సంవత్సరాల పాటు శ్రమించి రచించిన ఈ మహత్ గ్రంథాన్ని దేవలోకంలో నారదుని చేత, పితృలోకంలో దేవుని చేత, గరుడ గంధర్వ యక్ష రాక్షస లోకాలకు సుఖ మహర్షి చేత, నాగలోకానికి సుమంతుని చేత, మనుష్యలోకంలో జనమేజయుడికి బోధింప చేసేందుకు వైశంపాయనుడు పంపారు. నేను ఇప్పుడు వైశంపాయనుడు చెప్పగా విని మీ దగ్గరకు వచ్చాను. ఈ భారతంలో జరిగే కురుక్షేత్ర యుద్ధానికి, రావణ యుద్ధానికి కానీ, దేవాసుర యుద్ధానికి కానీ ఎంత మాత్రమో తీసిపోదని తెలుసుకోండి. ఈ మహాయుద్ధం 18 రోజుల పాటు జరిగింది. ఇందులో మొదటి 10 రోజులు భీష్ముడు సేనాధిపతిగా ఉన్నాడు. తర్వాత 5 రోజులు ద్రోణుడు, ఆ తర్వాత 2 రోజులు కర్ణుడు, 1 రోజులో సగభాగం శల్యుడు సేనాధిపతులుగా ఉన్నారు. మిగిలిన 6 రోజుల్లో దుర్యోధనుడు, భీమసేనుల మధ్య పోరు భీకరంగా సాగింది. సరస్వతి పుత్రుడను వ్యాసుడనే కృష్ణ ద్వైపాయనుని వాక్కు నుండి సరస్వతి నది తీరాన పౌరాణికులకు చెప్తూ ఉండగా భారత వాక్కు అనే ఈ గంగ ప్రవహించింది. సౌనకాది మునులారా, ఉగ్రస వసుడు నువ్వు మహాభారత కథను చెప్పే ముందు సమంతక పంచకం అంటే ఏమిటో, ఔక్షోహిణి అంటే ఏమిటో, అందులో రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైనికులు పదవి భాగం ఏ విధంగా చేస్తారో సంగ్రహంగా తెలుపు అన్నారు. మహాభారత కథా ప్రారంభం. మహర్షుల కోరిక విన్న ఆ సౌతి వినాయకునికి, సరస్వతికి ప్రార్థిస్తూ లోకాల క్షేమం కోసం వ్యాస భగవాను వాక్కు నుండి ప్రవహించే అమృత ధారలను సేవించబోతున్న ముని సముదాయానికి నమస్కరిస్తూ మీరు కోరిన మహాభారత కథను ప్రారంభిస్తున్నాను అన్నాడు. త్రేతాయుగం, ద్వాపర యుగాల సంధికాలంలో పరశురాముడు భూమిపై 21 పర్యాయాలు జైత్రయాత్ర చేసి క్షత్రియ రాజును సంహరించాడు. క్షత్రియుల రక్తం ప్రవహించి 5 కొలనుగా ఏర్పడ్డాయి. ఆ రక్తంతోనే పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి పితృడను తీర్చుకున్నాడు. సంతృప్తులైన పితృదేవతలు ఇక శాంతుడు కమ్మని కోరగా పరశురాముడు శాంతించాడు. అట్లా క్షత్రియుల రక్తంతో ఏర్పడ్డ ఈ 5 మడుగులను సమంతక పంచకం అని పేరు సార్థకమైంది. ఇక సైన్య విభాగాలను గురించి వివరంగా చెప్తాను వినండి. శ్రేష్టమైన రథం 1, 1 ఏనుగు, 3 గుర్రాలు, 5 కాలి భటులు గల విభాగం 1 పత్తి అవుతుంది. అటువంటి 3 పత్తులు 1 సేనాముఖం, 3 సేనాముఖాలైతే 1 గోల్మం, 3 గోల్మాలైతే 1 గణం. అటువంటి గణాలు 3 అయితే 1 వాహిని. అటువంటి వాహినులు 3 అయితే 1 పృతిన అవుతుంది. అటువంటి పృతినలు 3 అయితే 1 చమువు అవుతుంది. 1 చమువు 3 అయితే 1 అనీకిని అవుతుంది. అట్టి అనీకిని 10 రెట్లు అయితే 1 అక్షోహిణి అవుతుంది. అనగా రథాలు 21,870, ఏనుగులు 21,870, గుర్రాలు 65,610, గల్బాలు 109,350 మంది. సమంతక పంచకం అనే ప్రదేశాన్ని కౌరవ పాండవ యుద్ధానికి క్షేత్రంగా నిర్ణయించారు కనుక ఆ ప్రదేశానికి కురుక్షేత్రం అనే పేరు వచ్చింది. శత్రు భయంకరుడును, పాండవ వంశాభివృద్ధిని చేసిన వాడును, పరీక్షణ మహారాజు పుత్రుడును, అనేక యజ్ఞాలు చేసిన వాడును అయిన జనమేజయుడు అనే రాజు లోక కళ్యాణం కోసం దీర్ఘకాలిక సత్రయాగాన్ని తలపెట్టాడు. సమర వృత్తాంతం. జనమేజయుడు యజ్ఞం చేస్తున్న యజ్ఞశాలలో 1 కుక్కపిల్ల ప్రవేశించింది. అది ఆడుకుంటూ యథాలాభంగా యజ్ఞశాలలో ప్రవేశించిందే కానీ దానికి ఏ విధమైన దుర్బుద్ధి లేదు. కానీ దాని తల్లి
సమర దేవలోకానికి చెందింది. అట్లా యజ్ఞశాలలో ప్రవేశించిన ఆ కుక్కపిల్లను జనమేజయుడు తమ్ములు మణిసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడు తరిమివేశారు. ఆ కుక్కపిల్ల ఏడుస్తూ పోయి తల్లితో మొరపెట్టుకుంది. ఆ సమర కోపంతో జనమేజయుడి వద్దకు పోయి, ఓ జనమేజయ, జ్ఞానహీనులైన నీ తమ్ములు చిన్నపిల్లవాడనే కనికరం కూడా లేకుండా నా పుత్రుని కొట్టి తరిమేశారు. వేదవారిని, బలహీనులను, మంచి ప్రవర్తన గలవారిని కారణం లేకుండా హింసిస్తే తప్పక ఆపదలు కలుగుతాయి. వారి పాపం ఊరికే పోదు, తగిన ఫలం అనుభవిస్తారు అని సమర అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎంత ప్రయత్నించినా జనమేజయుడు ఆ సమర జాడ తెలుసుకోలేకపోయాడు. సమర మాటలు జనమేజయుడి మనసును కలవరపరిచాయి. ఏదో విధంగా యజ్ఞాన్ని పూర్తి చేసి హస్తినాపురానికి చేరుకున్నాడు. రాజు అక్కడ కూడా సుఖంగా ఉండలేకపోయాడు. ఆపదలు కలుగుతాయి అనే సమర మాటలే చెవిలో మారుమ్రోగాయి. అందువల్ల సమరశాపం ఫలించకుండా ఉండాలన్న ఉద్దేశంతో శాంతి పరిహారాలు చేయడానికి పౌరోహితుడి కోసం సమీపంలో ఉన్న మునిపల్లెకు వెళ్ళి అక్కడ చతుస్రవసుడనే గొప్ప మునీశ్వరుని కలిసి నమస్కరించి, మహాత్మా, సోమవ్రసుడిని మీ కుమారుణ్ణి శాంతి కర్మలు చేసేందుకు పురోహితుడిగా నాతో పంపించాలని ప్రార్థించాడు. శతస్రవసుడు రాజు కోరికను మన్నించి వసుడిని అతనితో పంపాడు. జనమేజయుడు సోమశ్రవసుడితో కలిసి రాజధానికి వచ్చి ఉత్తములు మెచ్చే యాగాలు ఎన్నో చేశాడు. అతని పూర్వీకులు అనుసరించిన మార్గంలోనే నడుచుకుంటూ విలువైన హవిస్సులను అగ్నిహోత్రం ద్వారా దేవతలకు అందేట్లు చేశాడు. భూమి మీద ఉత్తమ బ్రాహ్మణులందరికీ విరివిగా దక్షిణలిచ్చి సంతోషపెట్టాడు. ఈ విధంగా నిరంతరం యజ్ఞ యాగాలతో పుణ్యకార్యాలు చేస్తూ గురువుల్ని, బ్రాహ్మణుల్ని సంతోషపెడుతూ ఆపదలకు దూరంగా ఉండే ప్రయత్నాలన్నీ చేశాడు. ఉదంకోపాఖ్యానం. బ్రహ్మతో సమానమైన వాడును, పాపరహితుడును అయిన పైల మహర్షి దగ్గర ఉద్దంకుడిని మునిపుంగవుడు విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాడు. అతడు గురుకులంలో ఉన్నంతకాలం పెద్దలను సేవిస్తూ అందరి మన్ననలను పొందాడు. ఈ విధంగా కృపచేత అణిమాది సిద్ధులను సాధించాడు. గురువు కోరిన దక్షిణ ఇచ్చి గురువును సంతోషపెట్టమని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందువల్ల ఉద్దంకుడు గురువుని దక్షిణ కోరమని ప్రార్థించాడు. పైల మహర్షి కోరికలకు అతీతులవటం వల్ల తన భార్యను ఏదైనా కోరుకోమన్నాడు. అప్పుడు గురుపత్ని పౌష్య మహారాజు భార్య చెవి కుండలాలు తెచ్చిపెట్టమని కోరుకుంది. గురుపత్ని అడిగిన కుండలాలు తేవటానికి బయలుదేరాడు. కుండలాలు తెచ్చుకునేందుకు ప్రయాణమే వెళ్తున్న ఉద్దంకుడు ఎదురుగా ఒక తెల్లటి ఎద్దుపై వస్తున్న ఒక దేవతామూర్తిని చూశాడు. ఉద్దంకుడు ఆ మహనీయుడికి నమస్కరించి తాను వెళ్తున్న పనిని తెలిపి తనకు సహాయపడమని కోరాడు. అందుకు ఆ దేవమూర్తి, ఈ ఎద్దు పేడ తిను, అంతా సిద్ధిస్తుంది నీకు అన్నాడు. ఆయన చెప్పినట్టే ఉద్దంకుడు ఆ ఎద్దు పేడ తిని పౌష్య మహారాజు సౌధానికి చేరుకున్నాడు. అక్కడ రాజుతో, రాజా, గురువు గారికి గురుదక్షిణ తెచ్చి చెల్లించేందుకే నీ భార్య కర్ణ కుండలాలను అడిగి తీసుకురమ్మని కోరింది. నాకు ఆ కుండలాలు ఇస్తే నేను వెంటనే తీసుకుని గురుపతిని సమర్పిస్తాను అన్నాడు. ఉద్దంకుడి మాటలు విన్న పౌష్య మహారాజు మనసులో మహదానందంగా ఉంది చెంది, ఆహా, ఇటువంటి తపస్సాలు కోరడం, వాటిని గురుపతిని ధరించడం వలన తన జన్మ ధన్యమైందని తలపోశాడు. పైకి మాత్రం ఉద్దంకుడితో, ఆర్య, నువ్వు కోరిన ఆ కుండలాలు నా భార్య ధరించి ఉంది, నువ్వే పోయి నా మాటగా చెప్పి తీసుకుని పొమ్మన్నాడు. ఉద్దంకుడు అంతఃపురంలోకి వెళ్ళి ఎంత వెతికినా మహారాణి కనిపించలేదు. ఆ మాటే రాజుతో చెప్పాడు. అందుకు రాజు, మహాత్మా, నువ్వు దోషాలు లేని సద్బ్రాహ్మణువు, లోకంలో అందరి మనంలో పొందినవాడవు, నా దేవేరి పతిభక్తి కలది కనుక అపవిత్రుడు కనపడదు. భూలోకాలకు ప్రవృత్తులు చేసే నిన్ను అపవిత్రుడు ఎట్లా అనగలను అన్నాడు. పౌష్యుడు మాటలు విన్న ఉద్దంకుడు తాను ఎద్దుపేడ తినడం వల్ల అపవిత్రుడయ్యానని గ్రహించి వెంటనే తూర్పు దిక్కుగా తిరిగి పవిత్ర జలాలతో ఆచమనం చేసి పౌష్య మహారాజు అనుమతి తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ మహారాణి మునీశ్వరుడికి నమస్కరించి తన కర్ణ కుండల ఆభరణాలను ఉద్దంకుడికి ఇస్తూ, సూర్యునితో సమానమైన తేజస్సు గల ఓ మహాముని, నేను ధరించిన ఈ కుండలాన్ని అపహరించాలన్న తక్షకుడు సర్పరాజుకు ఎంతో కాలంగా కాచుకుని కూర్చున్నాడు. అతని మాయావి కాబట్టి నీ కుండలాలు అతని కంటపడకుండా తీసుకుని పోయి గురుపత్నికి ఇవ్వు అంది. ఉద్దంకుడు ఆమె మాటలు విని అట్లాగే జాగ్రత్తగా ఉంటానని చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు. ఇంతలో పౌష్యుడు, ఆర్య, ఇంత దూరం వచ్చావు, మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళడాన్ని ప్రార్థించాడు. అందుకు సమ్మతించి ఉద్దంకుడు భోజనానికి కూర్చున్నాడు. భోజనం చేస్తూ ఉండగా ఉద్దంకుడు తినే అన్నంలో ఒక వెంట్రుక కనబడింది. అందుకు కోపించిన ఉద్దంకుడు, పరీక్షించకుండా అన్నం పెట్టావు కాబట్టి నువ్వు అంధుడివైపోతావు చెప్పించాడు. ఉద్దంకుడిపై రాజు కూడా చాలా కోపం వచ్చింది. ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శాపం పెట్టావు కాబట్టి నువ్వు సంతానం లేని వాడివి కమ్మని తిరిగి శపించాడు. అప్పుడు ఉద్దంకుడు, రాజా, నేను సంతానం లేని వాడిని కాలేను కనుక నీ శాపం ఉపసంహరించుకో అని ప్రార్థించాడు. అప్పుడు పౌష్యుడు
ఓ ఉద్దంక మహర్షి, లోకంలో బ్రాహ్మణుల మనసు మెన్నలాంటిది. వారి మాట మాత్రమే ఇంద్రుని వజ్రాయుధంలా కఠినంగా ఉంటుంది. అది నిజం. అదే రాజులలో ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి నువ్వే నీ శాపాన్ని ఉపసంహరించుకో అని ప్రార్థించాడు. ఉద్దంకుడు కుండలాలు తీసుకుని వెళ్తూ ఉండగా దారిలో ఒక సరస్సు కనబడింది. కుండలాలను ఒడ్డున ఉంచి నీళ్ళలో దిగి ఆచమనం చేస్తూ ఉండగా తక్షకుడు తన నిజరూపంతో వచ్చి ఆ కుండలాలను తస్కరించి పారిపోతూ ఉండగా ఉద్దంకుడిని వెంటబడ్డాడు. తక్షకుడు కుండలాలను విడిచిపెట్టకుండా ఒక రంధ్రం ద్వారా దూరి నాగలోకాన్ని చేరుకున్నాడు. ఉద్దంకుడు కూడా అదే రంధ్రం గుండా నాగలోకాన్ని చేరుకుని నాగరాజులందరినీ అనేక రీతితో స్తుతించాడు. అడవులలోనూ, చెట్లతోనూ, సముద్రాలతోనూ, పర్వతాలతోనూ, నీటితో నిండిన సరస్సులతోనూ, నదులతోనూ కూడుకున్న భూభారాన్నంతా తన 1000 పడగలపై ధరించి నిగ్రహంగా కలిగి ఉన్న వాడును నారాయణుడికి శయ్యగా ఉండి పాపాలన్నింటినీ అంతం చేసే అనంతులకు నాకు ప్రసన్నుడగు గాక. రాక్షసులు పెట్టే బాధలన్నింటినీ పొందకుండా తన తపో వైభవం చేత నాగులందరినీ రక్షించిన గొప్ప సర్పరాజును, తన మనుల చేత దేవరాక్షసుల కిరీటాల్లో ప్రవేశించిన వాడును, పార్వతీపతి అయిన పరమశివుడి మదిలో అలంకారమైన వాడును అయిన వాసుకి నాకు ప్రసన్నుడగుగాక. దేవ మనుష్య లోకాల్లో సంచరిస్తూ తమ సామర్థ్యం చేత అందరిచే పూజింపబడేవారును, అధికమైన కోపంతో విషాగ్ని చేత రావణ నాగవంశంలో పుట్టిన కోట్లాది భయంకరమైన సర్పరాజులందరూ నన్ను అనుగ్రహింతురుగాక. మహాపర్వతాల్లోనూ, పదిరళ్లలోనూ, అడవుల్లోనూ, కురుక్షేత్రంలోనూ ఇష్టానుసారంగా క్రీడించే వాడును, అశ్వసేనుడును కలిసి భూమి తిరుగుతూ బల గర్వ శౌర్యులతో సమర్థుడైన వాడును, పాములు రాజు అయిన తక్షకుడు నా ఎడల అనుగ్రహం చూపుగాక. ఉద్దంకుడు ఈ విధంగా నాగలోకంలో సర్పాల రాజులందరినీ స్తుతించాడు. కానీ ఎవరూ అతని మొర ఆలకించలేదు. అక్కడ తెల్లని నల్లటి దారాలతో కూడిన వస్త్రాన్ని నేస్తున్న 2 స్త్రీలు, 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న 6 యువకులను, ఎత్తైన గుర్రంపై కూర్చున్న ఒక దివ్యపురుషుడిని చూసి ఉద్దంకుడు వేదోక్తమైన మంత్రాలతో స్తుతించాడు. ఆ దేవపురుషుడు ఉద్దంకుడిని అనుగ్రహించి, ఓ ఉద్దంక మహాముని, నువ్వు చేస్తున్న స్వస సంతోషనయ్యాను. నీకేం కావాలో చెప్పు, నీకు సహాయం చేస్తాను అన్నాడు. ఉద్దంకుడు ఏనుగంత బలం కలిగింది. ఆ దివ్యపురుషుడితో, దేవా, ఈ సర్ప వంశాలన్నీ నాకు వశమయ్యేట్లు అనుగ్రహించు అన్నాడు. అందుకు ఆ దేవత పురుషుడు, నువ్వు ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అన్నాడు. ఉద్దంకుడు వెంటనే గుర్రం చెవిలో ఊదాడు. ఆ గుర్రం ఇంద్రియాలన్నింటిలోకి నుండి పాము రాశులుగా వచ్చిపడ్డాయి. నాగలోకమంతా భయంకర అగ్నిజ్వాలలు రేగాయి. ప్రళయకాలంలో నీళ్లలో నుండి పైకి వచ్చిన బడభాగ్నిలాగా ఉన్నట్టుంది. దాంతో సర్పరాజు హృదయం బద్దలైంది. ఉద్దంకుడు నాగరాజులందరినీ స్తోత్రం చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అయితే నాగలోకమంతా బగబగ మండిపోతుంది. ఆ వేడి నాగలోకమంతా భయంకరంగా వ్యాపించింది. ఆ మంటలన్నీ ఓ బ్రాహ్మణుడి నోట వెంట వచ్చాయని భావించలేదు. కేవలం పరమశివుడే తన 3వ నేత్రం తెరిచి కోపాగ్నిచే మండే మంటలని అంతా భయపడ్డారు. అంతా కలిసి తక్షకుడిని వెంటనే కుండలాలు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేశారు. దాంతో తక్షకుడు ఆ కుండలాలను తెచ్చి ఉద్దంకుడి చేతిలో పెట్టి నమస్కారం చేశాడు. ఉద్దంకుడు ఆ కుండలాలను గ్రహించి తనలో తాను ఇలా అనుకున్నాడు. 4వ నాటికల్లా కుండలాలన్నీ తాను ధరించాలని గురుపతిని ఆదేశించింది. నేను బయలుదేరి ఈనాటికి సరిగ్గా 4వ నాడు సమయానికి తీసుకుపోయి గురుపత్నికి సమర్పించలేకపోతే కార్యమంతా వ్యర్థమైపోతుంది. ఈ అనర్థమంతా తక్షకుని వల్ల జరిగింది. ఇప్పుడు ఏం చేయడమా అని ఆలోచిస్తూ ఉండగా ఆ దివ్యపురుషుడు ఇట్లా అన్నాడు. నువ్వు ఈ గుర్రాన్ని ఎక్కువ వెళ్ళు, ఇది మనసు కన్నా గాలి కన్నా వేగమైంది. ఆ దివ్యపురుషుని మాటల ప్రకారం ఉద్దంకుడు ఆ గుర్రాన్ని ఎక్కి వాయువేగ మనోవేగాలతో గురువు గారింటికి చేరుకున్నాడు. అప్పటికే గురుపత్ని పవిత్ర స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉద్దంకుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఉద్దంకుడిని చూడగానే చాలా సంతోషించి అతడి నుండి మణిమయ కుండలాలను తీసుకుని ధరించింది. బ్రాహ్మణులను పిలిపించి తన తలపెట్టిన వ్రతాన్ని పూర్తి చేసింది. గురు కార్యాన్ని సకాలంలో పూర్తి చేసినందుకు ఉద్దంకుడిని అభినందించాడు పైల మహర్షి. ఓ ఉద్దంకుడా, పౌష్య మహారాజు రాజ్యం మన ఆశ్రమానికి చాలా దగ్గరలోనే ఉంది కదా, మరి నువ్వు ఇంత ఆలస్యం ఎందుకు చేసావు అని అడిగాడు. అందుకు ఉద్దంకుడు, ఆర్య, మీరు చెప్పినట్టు ఇది ఆలస్యమే అయింది. నా ఆలస్యానికి తక్షకుడిని సర్పరాజు కారణము. మీ వద్ద తెలవు తీసుకుని పౌష్య మహారాజు నగరానికి ప్రయాణమే వెళ్తూ ఉండగా దారిలో ఒక తెల్లటి ఎద్దు మీద వెళుతున్న దివ్యపురుషుడు చూశాను. అతనికి నమస్కరించి నేను వెళ్లే పని గురించి చెప్పాను. అప్పుడు ఆయన నన్ను ఆ ఎద్దు పేడ తినమన్నాడు. నేను అట్లాగే ఎద్దు పేడ తిని
పౌష్య మహారాజు నగరానికి చేరుకుని వారి నుండి అతిథి చెవి కుండలాలను తీసుకుని వస్తున్నాను. దారిలో తక్షకుడు కుండలాలను అపహరించి నాగలోకానికి పారిపోయాడు. అతన్ని వెంబడించి నాగలోకానికి పోయి నాగురాజులందరినీ స్తోత్రం చేశాను. అక్కడ తెలుపు నలుపు దారాలతో ఒక వస్త్రాన్ని నేస్తున్న 2 స్త్రీలను చూశాను. అక్కడే 12 ఆకులు గల చక్రాన్ని తిప్పుతున్న 6 యువకుల్ని చూశాను. వాళ్ళకు దగ్గరలోనే ఒక ఎత్తైన గుర్రానికి కూర్చున్న దివ్యపురుషుడిని చూశాను. అతడి అనుగ్రహం వల్ల కర్ణకుండలాలను పొందిన అతడిచ్చిన ఈ గుర్రం పైన వేగంగా వచ్చి ఆశ్రమంలో చేరాను గురుదేవా. ఇదంతా నాకు విచిత్రంగా అనిపిస్తోంది. ఇంతలో ఏదైనా అంతర్ధానం ఉందా నాకు తెలపవలసిందని ప్రార్థించాడు. అందుకు పైలుడు, మునిశ్రేష్ఠుడా, ఉద్దంకుడా, ఎద్దు మీద నీకు ఎదురైన వాడు ఇంద్రుడు. అతడు ఎక్కిన ఎద్దు ఐరావతము, నువ్వు తిన్న ఎద్దు పేడ అమృతము. నాగలోకంలో నువ్వు చూసిన స్త్రీల ఇద్దరు దాత విధాతలు. వాళ్ళని తెల్లని నల్లని అయిన దారాలతో నేసిన వస్త్రమే రాత్రి పగలు. ఆ యువకులు తిప్పుతున్న 12 ఆకులు గల చక్రమే 12 నెలలు. 6 యువకులు 6 ఋతువులు. గుర్రంపై వచ్చిన ఆ దివ్య పురుషుడు ఇంద్రుని స్నేహితుడైన వరుణుడు. నువ్వు మొదట్లోనే అమృతం సేవించడం వలన ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు తలపెట్టిన కార్యాన్ని సాధించగలిగావు అని చెప్తూ, ఓ ఉద్దంకుడా, గురుపత్నికి గుండలాలను ఇచ్చి గురు రుణాన్ని తీర్చుకున్నావు. నేను చాలా సంతోషునయ్యాను. ఇక వెళ్ళిరమ్ము అని ఆశీర్వదించి పంపాడు. ఉద్దంకుడు గురువు అనుగ్రహం పొంది చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన ఉద్దంకుడు తక్షకుడు తనకు చేసిన అపకారాన్ని మర్చిపోలేకపోయాడు. తప్పక ప్రతీకారం చేయాలనుకుని ఒకరోజు జనమేజయుని వద్దకు వెళ్ళి, ఓ జనమేజయ మహారాజా, నేను గురుదక్షిణ ఇవ్వడం కోసం బయలుదేరానని తెలిసి కూడా నా ప్రయత్నం భగ్నం చేయాలనే దురుద్దేశంతోనే తక్షకుడనే సర్పరాజు నాకు అపకారం తలపెట్టాడు. అదే కాకుండా దాన ధర్మాలు విరివిగా చేసిన వాడినను, యజ్ఞయాగాలు చేయడంలో ఆసక్తి చూపేవాడును, ప్రజలందరినీ మేలు చేసేవాడును, అర్జునుడితో సమానమైన వాడును అయిన నీ తండ్రి పరీక్షణ్ మహారాజు మరణానికి కారకుడైన నీ తక్షకుడే కారణమయ్యాడు రాజా. శమీక మహర్షి కుమారుడైన శృంగి అనే బ్రాహ్మణ బాలుడు కోరాడన్న ఒక కారణం చేత ముందు వెనక చూడకుండా నీ తండ్రిని కాటివేసి చంపాడు. అందుకు నువ్వు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకో. విద్వాంసులైన బ్రాహ్మణుని పిలిపించి సర్పయాగం చెయ్యి. ఈ యాగాగ్నిలో పడి సర్పాలన్నిటితో పాటు తక్షకుడు కూడా మరణించేట్లు చెయ్యి రాజా. ఒక దుష్టుడు చేసిన పాపానికి అతడి కులమంతా నిందించడం మన లోకంలో చూస్తూనే ఉన్నాం కదా. ఈ తక్షకుడు నీచుడు కావడం వలన అతడి జాతి అంతా అగ్నికి ఆహుతి అయ్యేట్లు చెయ్యి. బ్రాహ్మణుని పిలిపించి వెంటనే సర్పయాగానికి ఏర్పాటు చెయ్యి. సర్పయాగంలో చెలరేగే అగ్ని జ్వాలలో తక్షకుడు వాడి 50 మంది బూడిద చెయ్యి అని జనమేజయుని ప్రేరేపించాడు. సౌనకాది మహర్షులారా, ఓ సౌతి సర్పాల అగ్ని కన్నా భయంకరమైనవి కదా. అటువంటి పరాక్రమశాలురైన సర్పరాజులంతా ఎందువల్ల జనమేజయుని యజ్ఞంలో పడి బూడిదయ్యారు అని అడిగారు. అందుకు సూతుడు సౌనకాది మహర్షులకు ఈ విధంగా తెలిపాడు. పూర్వం భృగు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పులోమ గర్భవతి. భృగు స్నానానికి వెళ్తూ పులోమును అగ్నిహోత్రం తగిలించమని చెప్పి వెళ్ళాడు. అప్పుడు పులోముడని రాక్షసుడు అగ్ని గృహంలో ప్రవేశించి పులోమును చూసి మోహించాడు. అప్పుడు ఆ పులోముడు అగ్నిహోత్రుడితో, ఓ అగ్ని, ఈమె అందంగా ఉంది, ఈమె ఎవరి భార్య అని అడిగాడు. అగ్నిహోత్రుడు పెద్ద ధర్మ సంకటంలో చిక్కుకున్నాడు. నిజం చెప్తే భృగు మహర్షి శాపం తప్పదు. తెలిసి చెప్పకుండా ఉంటే అసత్య దోషానికి పాల్పడిన వాడిని అవుతాను. అసత్యం చెప్పడం కన్నా మహర్షి శాపమే మేలనుకుని ఆ మహాపతివత భృగు మహర్షి భార్య అని చెప్పాడు. అప్పుడు అతడు పూర్వం ఈమె నాకు ఇచ్చి వివాహం చేస్తానన్న మాట తప్పి ఈ భృగుకు కట్టబెట్టారన్న కోపంతో భయంకరమైన పంది రూపాన్ని ధరించి ఆమె వెంటబడ్డాడు. ఆ భయంతో ఆమె పారిపోతూ ఉండగా గర్భంలోని శిశువు కాస్త జారి నేలపై పడింది. ఆ శిశువే చవనుడు. ఆ చవనుడు పుడుతూనే 1000 సూర్యుల ప్రకాశం కలవాడయ్యాడు. అతడి తేజస్సు చూసిన పులోముడు నిలువునా కాలి బూడిదయ్యాడు. తర్వాత పులోము పిల్లవాడిని ఎత్తుకుని ఆశ్రమానికి వచ్చింది. ఆమె రాక్షసును చూస్తూ ఉండగానే భయకంపితురాలైన కారిన కన్నీటి ధారలతో ఒక నది అయి ప్రవహించింది. ఆ నదికి పితామహుడైన బ్రహ్మ వసుంధరాన్ని నామకరణం చేశాడు. స్నానం ముగించుకుని ఆశ్రమానికి తిరిగి వచ్చిన భృగు మహర్షి తేజోవంతులను కొడుకుని ఎత్తుకుని నిలబడ్డ భార్యను చూశాడు. క్షణాల్లో జరిగిందంతా గ్రహించాడు. రాక్షసుడి పైన పట్టరాని కోపం వచ్చింది. నువ్వు నా భార్య అనే సంగతి ఆ రాక్షసుడికి ఎట్లా తెలిసిందని భార్య పులోమును అడిగాడు. అప్పుడు పులోమ, నాథ, అగ్నియే నా గురించి చెప్పాడు. అగ్ని చెప్పింది వినగానే ఆ రాక్షసు భయంకరమైన పంది రూపాన్ని ధరించి నన్ను వెంబడించాడు. నేను అట్లా భయంతో పరిగెడుతూ ఉండగా గర్భంలో నుండి కుమారుడు జారి నేలపై పడి అతడి తేజస్సు చేత ఈ రాక్షసుని బూడిద చేశాడు అని చెప్పింది.
భార్య పులోము చెప్పిందంతా విన్న భృగువు అగ్నిపై కోపంతో నువ్వు చేసిన ఈ కార్యానికి సర్వభక్షకుడు కమ్మని శపించాడు. భృగు శాపానికి భయకంపితుడైన అగ్ని, ఓ పుణ్యాత్ముడా, తెలిసిన నిజం చెప్పకపోయినా అబద్ధం చెప్పినా పాపమే చుట్టుకుంటుంది కదా. అందువల్ల ఆమె భృగు మహర్షి భార్య అన్న నిజాన్ని చెప్పాను. ముల్లోకాల్లోనూ సర్వసాక్షిగా ఉంటున్న నేను చూస్తూ అబద్ధం ఎలా చెప్పగలను? ఈ మాత్రానికే నువ్వు నన్ను శపించావు. నిన్ను తిరిగి శపించే శక్తి నాకు లేదనుకుంటున్నావా? అయినా శపించడం లేదు. ఎందువలనో తెలుసా? కొట్టినా తిట్టినా కఠినంగా మాట్లాడినా శ్రేష్ఠులైన బ్రాహ్మణులు పూజించదగిన వారే. అటువంటి బ్రాహ్మణులకు హాని తలపెడితే ఇహపరాలు రెండూ చెడిపోతాయి. అందువల్ల నేను తిరిగి నిన్ను శపించకుండా పూజిస్తున్నాను. ఇంకో మాట విను. నువ్వు సద్బ్రాహ్మణువు. నువ్వు చేసినా అది తిరిగి నీకే తగులుతుంది. లోకాలకు మేలు చేసేవాడినైన నాకు శాపమిచ్చి లోకాలన్నిటికీ కీడు చేశావు. అది ఎట్లాగంటే వేదోక్తమైన కర్మలు చేసే వాళ్ళంతా దేవతలకు కానీ పితృదేవతలకు కానీ నా ద్వారానే హవిస్సులు అందజేస్తారు. అటువంటి నేను సర్వభక్షకుడనైతే అనగా అపవిత్రుడనైతే లోపం అవుతుంది. కర్మలోపమైతే లోకగమనం కంటుపడుతుంది అని అంటూ ఉండగానే ముల్లోకాల్లోని అగ్ని తన తేజస్సును కోల్పోయింది. హవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్రం అనే 3 అగ్నులు ప్రకాశాన్ని కోల్పోయాయి. దాంతో యాగాలన్నీ కుంటుపడ్డాయి. పితృకార్యాలు కూడా మూలపడడంతో పితృదేవతలకు పిండాలు చరడం లేదు. ప్రజలంతా అయోముల్లో పడి మునుల వద్దకు పరిగెత్తారు. మునులు కూడా ఏమి దిక్కుతోచక దేవతల వద్దకు వెళ్ళారు. వాళ్ళంతా మునులు వెంట పెట్టుకుని బ్రహ్మ వద్దకు వెళ్ళారు. బ్రహ్మ జరిగిందంతా యోగ దృష్టి చేత తెలుసుకుని అగ్నిని రప్పించి, ఓ అగ్ని, కనిపించే భూతాలన్నిటికీ నువ్వే అధిపతివి, చరాచరాలన్నిటికీ చైతన్యానివి నువ్వే. అటు ఆ దేవతలకు ఇటు మానవులకు పవిత్రం చేసేవాడవు నువ్వే. అటువంటి నువ్వు లోకాలన్నిటినీ నిశ్చయం చేయడం న్యాయం కాదు. భృగు మహర్షి వాక్యం వ్యర్థం కాదు. కాబట్టి నువ్వు సర్వపక్షుడు అయినప్పటికీ పవిత్రులందరిలోనూ పవిత్రుడివై, అర్హులందరికీ అర్హుడవై, పూజించదగ్గ వారందరిలోనూ పూజించదగ్గవాడివై, వేదాలలో చెప్పిన కార్యక్రమాలన్నింటిలోనూ బ్రాహ్మణులకు సహాయకారిగా ఉంటూ లోకాలకు ముందుకు నడిపించమని బ్రహ్మ ఆశీర్వదిస్తూనే భృగు వాక్యాన్ని స్థిరం చేశాడు. అటు పిమ్మట భృగు కుమారుడు చవనుడు శర్యాది మహారాజు కుమార్తెను వివాహమాడాడు. అతనికి ప్రమతి అనేవాడు పుట్టాడు. ప్రమతి అతడు అమృతంతో కలిసి పుట్టిన కృతాచిని వివాహమాడాడు. వారికి రురుడు అనే పుత్రుడు కలిగాడు. రురుడు ప్రమద్వర అనే బాలికను చూసి మోహించి వివాహమాడాలనుకున్నాడు. ప్రమద్వర విశ్వాసవసు అనే గంధర్వరాజుకు మేనక అనే అప్సరసుకు జన్మించి స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరిగి పెద్దదైంది. ఒకరోజు ప్రమద్వర తోటి కన్యలతో ఆడుతూ ఉండగా పాము కాటు గురి అయింది. గౌతముడు, కణ్వుడు, విశ్వామిత్రుడు మొదలైన మహర్షులంతా ఆమె సపర్యలు చేశారు. ప్రియురాలు మరణానికి తట్టుకోలేని రురుడు అడవులకు పోయి ఇలా ప్రార్థించాడు. ఓ దేవతలారా, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, నేనే గనక గొప్ప తపస్యాలను గలవాడనైతే మీరంతా నా దయతలచి నా ప్రియురాల విషయాన్ని నిర్వీర్యం చేసి ప్రమద్వర నాకు తగ్గేట్లు చేయండి. అంతేకాదు, నాకు ఈ సహాయం చేసిన వారికి నా తపఫలం, వేదాధ్యయన ఫలాన్ని, దానాల వల్ల కలిగే ఫలాన్ని కూడా ధారపోస్తాను అని ఎలుగెత్తి చాటాడు. రురుడు ఆహాకారం ఆకాశంలో పోతున్న ఒక దేవదూత చెవిన పడి, ఆర్య, రు మహర్షి, మరణం నుండి తప్పించుకోవడం ఎవరి తరము కాదు. అయినా ఒక మార్గం ఉంది. అదేమంటే నీ ఆయుర్దాయంలో సగం ఆ బాలికకి ఇవ్వు అన్నాడు. వెంటనే రురుడు తన ఆయుర్దాయంలో సగం ప్రమద్వరకు దానం చేసి బ్రతికించుకున్నాడు. ఆ తరువాత ఆమెను వివాహం చేసుకుని సుఖంగా జీవిస్తూ ఉన్నాడు. ఆయన పాము కాటు వల్ల తన భార్య పడ్డ కష్టాన్ని మర్చిపోలేకపోయాడు. అందువల్ల ఎక్కడికి వెళ్ళినా ఒక పొడవాటి కర్రని చేత్తో పట్టుకుని కనిపించిన పామును కనిపించినట్టు చంపేవాడు. అట్లా ఉండగా ఒకరోజు దుందుబ అనే విషం లేని పాము తనపై కర్ర ఎత్తిన రుడిని చూసి హరినామ స్మరణ చేసి ఇలా అంది, ఓ మహర్షి, నువ్వు బ్రాహ్మణుడువు, గొప్ప తేజస్సు గలవాడవు, మంచి నడవడిక గలవాడవు. అటువంటి నువ్వు పాములపై ఎందుకెంత కోపం ఉన్నావు అని అంటూనే ఆ దుందుబుడు సర్పం ముని రూపం ధరించింది. ఆ మార్పు చూసిన తర్వాత రురుడు, అని మునివర్య, ఇప్పటి వరకు పాము రూపంలో కనిపించావు, కన్నుము చేర్చేలోపు ముని రూపంలో కనిపిస్తున్నావు, ఏమిటి వింత అని అడిగాడు. ఓ గురుడా, నేను సహస్రపాదుడని మునిశ్రేష్ఠులను, నాతోటి విద్యార్థి అయిన
ఖగముడు అనే ముని అగ్నిహోత్రం చేస్తూ ఉండగా పరిహాసానికి ఒక గడ్డి పరక తీసి అతడి పైన వేశాను. అప్పుడు అతడు నేను చేసిన పనికి కోపించి శక్తిలేని పాము కమ్మని శపించాడు. అప్పుడు నేను ఆ మునితో, సోదరా, నేనేదో పరిహాసానికి నీ మీద గడ్డి పరక వేస్తే కోపించి ఇంత ఘోరమైన శపించడం తగదని వేడుకున్నాను. శాంతించిన ఖగముడు నా మాట వ్యర్థం కావు కనుక కొంతకాలం పామువై ఉండు. భార్గవ వంశస్థుడైన రురుడు అనేవాడు నిన్ను చూచినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్తూనే, ఓ రురుడా, నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టావు, శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించావు. అటువంటి నీకు జీవులన్నిటినీ స్థిరమైన బుద్ధి లేకుండా పోవడానికి గల కారణం ఏమిటి? స్థిరబుద్ధిని కోల్పోయి హృదయంలో శాంతి లేని వాడివయ్యావు. ఇందువల్ల వేదాధ్యయనం వల్ల సత్యాన్నే పలుకుతూ విధి విహితమైన ఈ కర్మనే చేస్తున్నప్పటికీ నీలో దయ ఎందువల్ల లోపించింది? బ్రాహ్మణులంతా హింస చేయకుండా ఉండడంతోనే ఆసక్తి కనబరుస్తారు. నిజానికి వారంతా హింస చేసేవారిని కూడా ఆపే ప్రయత్నం చేస్తారు. జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో నాగమాత అయిన కద్రువ ఇచ్చిన శాపం వల్ల కలిగే నాగవంశ వినాశనాన్ని నీ తండ్రి శిష్యుడైన అస్థీకుడైన బ్రాహ్మణుడే కదా వారించాడు అని చెప్పి సహస్రపాదుడు రురు పాములు చంపడం అనే దారుణ కాండను ఆపించాడు. సూతుడు చెప్తున్న ఈ కథంతా వింటున్న సౌనకాది మునులు, ఓ సౌతి, పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుని దాచుకోవాల్సిన తల్లి అయిన కద్రువయే పాములపై కోపించి ఎందుకు శపించింది అని అడిగారు. అందుకు సూతుడు ఇలా చెప్పాడు. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా దేవి భాగవతం ప్లేలిస్ట్లో ఉందండి, దాన్ని కూడా సపోర్ట్ చేయండి. గురుచరిత్ర కూడా ప్లేలిస్ట్లో ఉందండి, దాన్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారని, మీరందరూ నన్ను ఆదరిస్తారని, నా పారాయణ మీకు నచ్చితే మీరు కామెంట్ రూపంలో నాకు మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. నన్ను సపోర్ట్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని ప్రార్థిస్తానండి.